నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సినీ విశ్లేషకులు ఇమ్మంది రామారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, విజయ్ దేవరకొండ ఈ మధ్య ఏ మూవీ తీసినా ఆయన ఫ్లాపా హిట్టా సంబంధం లేకుండానే ట్రోల్ చేస్తూనే ఉన్నారు. కానీ ఇవాళ ఒక ప్రోగ్రామ్ జరిగింది. ఆ ప్రోగ్రామ్కి సంబంధించి అంటే ఫిల్మ్ డైరెక్టర్ అసోసియేషన్కి సంబంధించి ఆయన ఒక కమెంట్ అంటే ఒక వ్యాఖ్య చేశారు. ఏంటంటే ఎంతమంది అయితే ఉంటారో సక్సెస్ కానీ డైరెక్టర్లు కానీ ఆర్టిస్టులు కానీ వాళ్ళకు నేను ఎప్పటికీ సహాయం చేస్తూనే ఉంటా అని చెప్పేసి అన్నారు. అంటే ఇంత మంచి మనసు ఉన్న వ్యక్తిని ఇలా ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. మీరేమంటారు సార్ అసలు అంటే TFDA గురించి అలాగే విజయ్ దేవరకొండ గురించి? ఇక్కడ విజయ్ దేవరకొండకి ఓవర్ నైట్ మార్కెట్ వచ్చింది. ఆ సినిమాలు చిన్న సినిమాలు అమ్మా. ఏది పెళ్లి చూపులు, శతమానం భవతి, ఇట్లాంటి సినిమాలు తొందరపడితే ఎలాగా అవుద్ది? ఒక అర్జున్ రెడ్డితోనైనా ఓవర్ నైట్ మార్కెట్ పెరిగిపోయింది అన్నమాట. అంతవరకు డార్లింగ్ అని ప్రభాస్ని పిలిచేవాళ్ళు సగం మంది ఇటు వచ్చేసారు. ఆడపిల్లల్ని ఎవరైనా రివ్యూ చేస్తే మీకు ఎవరు చాలా ఇష్టం, ఎవరు లవర్ బాయ్ అంటే 100కి 95 మంది విజయ్ దేవరకొండే మా లవర్ బాయ్ అని చెప్పారు. అలా దాంతో అన్నీ పెరిగిపోయినాయి. ఆయనకి అన్నీ పెరిగిపోయినాయండి. అంతా ఒకటి కాదు, మొత్తం మార్కెట్ పెరిగిపోయింది, ఆయన ఇమేజ్ పెరిగిపోయింది. తర్వాత అంటే మనకు ఒక యూనిట్ ఏర్పడింది, డైరెక్టర్స్ ఏర్పడ్డారు, చాలా బాగుంది, అందరినీ బాగా చూసుకుంటారట. వాళ్ళ నాన్నగారిని కూడా 4-5 సార్లు కలిశాను నేను. వాళ్ళ ఆలోచనలో విలువ ఉంది, స్వచ్ఛత ఉంది. అంటే మనం పనిచేస్తున్నామంటే మనకు కావాల్సింది ఏదో మనం తీసుకుంటాం. మిగతా డబ్బు ఎవరికో ఇవ్వాలి కదా, మనం పంచాలి కదా. మనం మంచిని పెంచినట్టయితే మనల్ని మంచి పెంచుతుంది అనేటువంటి ఆలోచన వాళ్ళది. వాళ్ళ నాన్నగారు కూడా అదే ఆలోచన. గీత గోవిందం సినిమా కూడా విజయ్ దేవరకొండ ఆయన తాలూకు స్వయం కృషితోనే ఆడిందని చెప్పుకోవచ్చు. పరశురాం డైరెక్షన్ చేసినప్పుడు కూడా ఆ క్రెడిట్ అంతా ఈయనకి విజయ్ దేవరకొండకే దక్కుతుంది. స్టార్ అయిపోయాడు. ఇలా ఉన్న స్టార్లో అందరూ కంటే సీనియారిటీ తక్కువ ఉన్న స్టార్ అయిపోయాడు. ఆ తర్వాత ఎంపిక చేసుకున్న కథలు ఉన్నాయి కదా, ఆయన్ని దెబ్బతీసాయి. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్సీ డ్రైవర్, యూనివర్సల్ లవర్, ఫ్యామిలీ స్టార్, ఇవన్నీ కూడా ఆయనకి లైగర్, ఇవన్నీ కూడా దెబ్బతీసాయి అన్నమాట. దెబ్బతీయడం వల్ల అక్కడ నాకు అనిపించింది ఏమిటంటే ఆయన ప్యాటర్న్ మార్చలేదు, ఆయన యాక్టింగ్ ప్యాటర్న్ మార్చలేదు. అప్పుడు ఇది నాగార్జున రెడ్డిలో ఎలాగైతే కనిపించాడో అన్ని సినిమాల్లో అదే ప్యాటర్న్ ఎలాగవుద్ది? మార్చాలి. ఆ పాత్ర మనస్తత్వం ఎలా ఉంటుందో ఆ బాడీ లాంగ్వేజ్ విజయ్ దేవరకొండకి రావాలి. అది రాలేదు. విజయ్ దేవరకొండ అద్భుతమైన రొమాన్స్ చేస్తాడు. దానికి ఒక ఉదాహరణ, నైట్ 2 గంటలకి సమంతకి ఫోన్ చేసి వీడియో కాల్ చేశారు చూసారా, అది బాగా వైరల్ అయిందన్నమాట. అది జన్మల బంధంలాగా ఇద్దరు ఫీల్ అయ్యారు. కానీ ఎవరైనా 2 గంటలకి చేస్తారా? ఆవిడ అలాగే సమాధానం ఇచ్చింది, ఈయన అలాగే ప్రశ్నలు వేశాడు. అప్పుడు కొంచెం డిస్టర్బ్ అయ్యారు ప్రేక్షకులు. ఏమిటా సమంత కొంపతీసి విజయ్ దేవరకొండ వల్ల పడిపోతుందా అని ఒకటి. రెండోది ఏంటంటే సమంత విజయ్ దేవరకొండని మాయ చేస్తుంది అనేటువంటి ఒక గుప్పు మంది వార్త. అందువల్ల కొంత డిస్టర్బ్ అయ్యారు ఇద్దరు కూడా. మళ్ళీ సమంత విజయ్ దేవరకొండ సినిమా ఒకవేళ మొదలు పెడితే ధైర్యం చేయలేరు. మొదలు పెడితే మళ్ళీ ఫస్ట్ క్లాస్గా హిట్ అవుద్ది. అంటే వాళ్ళ మీద ఒక ట్రాక్ నడుస్తుంది కదా, కనుక అది ఈజీగా హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. కానీ ఆ ధైర్యం ఎవరు చేయలేరు. పాత్రలా చూడాలి, సినిమాలా చూడాలి, స్నేహాన్నిలా చూడాలి. మన కర్మ ఏం పోయిందంటే నువ్వు ఇంకొకరు ప్రేమలో ఉంటే మాకెందుకండి, అంతే కదా. దానివల్ల సమాజం ఏమైనా నష్టపోతుందా? అలా లేదు. వాళ్ళిద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటే తప్పు, ఏదైనా ఒక లాంగ్ డ్రైవ్కి వెళ్తే తప్పు, ఎక్కడ విహారయాత్రకి వెళ్తే తప్పు. వీళ్ళెవరు అనడానికి వాళ్ళ ఇష్టం.
వాళ్ళు డబ్బులు పెట్టుకొని వాళ్ళు వెళ్తారు, మాకేం కావాలి. దానివల్ల ఇండస్ట్రీకి ఏమైనా నష్టం జరిగిందా? కాల్ షీట్ లేకొట్టి మొత్తం ఆ ప్రొడ్యూసర్ని పెద్ద భారం మోపారు. అది కదా మనకు కావాల్సింది. అలా ఉంది. బట్ ఎనీవే విజయ్ దేవరకొండకి చాలా మంచి మనసు ఉంది కనుక మనసే ఆయన రక్షించారు. కానీ ప్రధానంగా మనం చెప్పేది ఏంటంటే ఇటువంటి అదే అర్జున్ రెడ్డి ప్యాటర్న్ ఉంటే మాత్రం విజయ్ దేవరకొండ ప్రేక్షకుడికి దూరం అవుతాడు. దీనికోసం కష్టపడాలి. డ్యాన్సుల విషయంలో కానీ, ఫైట్స్ విషయంలో కానీ, మాడ్యులేషన్ విషయంలో కానీ కష్టపడాలి. ఆ పాత్ర మాటలు తగ్గట్టుగా మాట్లాడాలి. కానీ ఇప్పుడు ఒకటే దారేలాగా. అండ్ సార్ ఇప్పుడు ఏ పెద్ద హీరో ప్రకటించని ప్రకటన ఆయన చేశారు ఏంటంటే FDIకి అంటే ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్కి ఎప్పటికీ నేను విరాళం ఇస్తూనే ఉంటాను ఆర్టిస్టులకి, అంటే సక్సెస్ కానీ డైరెక్టర్లకి ఆర్టిస్టులకి నేను హెల్ప్ చేస్తూనే ఉంటాను అంటే నేను ఇండస్ట్రీలో ఉన్నంత కాలం అని చెప్పేసి అన్నారు. అంటే ఈ ఆలోచన వెనుక మంచి ఆలోచనే అంటారా? అంటే ఏ పెద్ద హీరో కూడా ఇంతవరకు ప్రకటించలేదు కదా. అంటే ఇక్కడ విజయ్ దేవరకొండ అప్పుడు కూడా సినిమా చూసినప్పుడు ఏదో రచయితలో గెలుపొందిన వారికి ఏదో ఫ్యామిలీకి ₹1,00,000 చొప్పున ఇస్తామన్నాడు, ఇచ్చాడు. అర్థమైందా? ఇప్పుడు కూడా ఇండస్ట్రీలో చాలామంది అంటే ఏమంటారు బిలో పవర్టీ లైన్ చాలామంది మాట. కనీసం నెలబచ్చు 10 కేజీలు బియ్యం తెచ్చుకోవాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. మన సినిమా జీవితాలు ఎలా ఉంటాయంటే మనం చేస్తే రాజ్యాల్లాగా ఉంటాం, చేయకపోతే మనకి ఇంట్లో పొయ్యి అంటే వెలగదన్నమాట. ఈ దారుణమైన జీవితం నేను అనుభవించిన జీవితం. అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు మనకి ఏదో 200, 300 ఇస్తారు, మాకు కష్టమైతే 500 ఇస్తారు. 500తో 3 పిల్లలతో ఉండాలంటే ఎంత కష్టం. అందువల్ల ఆ జీవితాన్ని తలుచుకుంటేనే కన్నీళ్ళు వస్తాయి. ఇప్పుడు ఇంకా నయ్యం పెద్ద మనుషులు ఉన్నారు, అయ్యా నాకు ఈ కష్టం ఉందంటే ఇవ్వడానికి చిరంజీవి గారు, లేకపోతే విజయ్ దేవరకొండ గారు, పవన్ కళ్యాణ్ గారు, కొంతమంది మంచి మనుషులు ఉన్న వాళ్ళు ఉన్నారన్నమాట. కష్టంతో ఉన్నారంటే చేతిలో ఉన్నంత ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అప్పుడేముంది అక్కడ కేవలం అభిమానంతో చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారమ్మా. రోగం వస్తుంది, ఆ హాస్పిటల్కి వెళ్ళి నయం చేయించుకోవాలి, చేయించుకోలేకపోతారు. పక్కవాడిని అడగడానికి ఏమో అనుమానం. వైద్యం లేక చచ్చిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆకలి దప్పికలతో పత్రులు చాలామంది ఉన్నారు. అప్పుడు అప్పులు తీర్చలేక వాళ్ళంతా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇటువంటి పరిస్థితులు అక్కడ కాదు ఇక్కడ ఉంటాయి. సినిమాలు ఉంటేనే వాళ్ళ ఆనందం. అటువంటి వారికి నిజంగా హెల్ప్ చేస్తే మాత్రం భగవంతుడు సాయం తప్పకుండా విజయ్ దేవరకొండ గారికి ఉంటుంది. ఇది మనం అందరూ గర్వించదగ్గ విషయం. ఇలాగే ఒక సూపర్ స్టార్స్ అయినటువంటి అందరూ కూడా మేము ఉన్నామంటే ఇంకా బాధే ఉంది. అందరూ ఒకటే కులం, సినిమాలో ఉన్నవాళ్ళం, పౌరు సాయం చేసుకుంటే నాకు కావాల్సింది నిజ నిర్ధారణ అలాగ ఉండాలి. అంతేగాని పనికిమాలిన యాక్టింగ్తో ఉన్న వాళ్ళకి వెళ్ళిపోయి డబ్బులు ఇవ్వడం కాదు. యాక్టింగ్ చేస్తారు కొంతమంది, ఏదో మా చేతులు ఇలా అనుకున్నా కాళ్ళు ఇలాగనుకొని యాక్టింగ్ చేస్తారు. వాళ్ళకి ఎందుకని డబ్బు ఇవ్వాలి? అలా నిజంగా చేస్తారా? చేస్తున్నారు కదా కొంతమంది. ఆ పేరు ఎందుకు? ఏదో తనకి పెరాలసిస్ వచ్చినట్టు ఏదో వచ్చినట్టు చెప్తుంది. ఇండస్ట్రీ తనకి ఏదో బాకీ ఉన్నట్టు చెప్తుంది. అర్థమైందా? ఇండస్ట్రీ నాకు ఎందుకు ఇవ్వాలంటే ఏం చేశాను? నువ్వు కర్ణమ్మవా, సావిత్రమ్మవా, ఎవరు నువ్వు? ఇండస్ట్రీకి నీ కాంట్రిబ్యూషన్ ఏమిటి? కనీసం ఒక గొప్ప వేషం వేసావా నువ్వు? నీకెందుకు నిన్నెందుకు మీరు దక్కించుకోండి? అలాంటి వాళ్ళు లక్షలాది మంది చచ్చిపోతున్నారు. నీకేదో డబ్బులు దాచిపెట్టినట్టుగా డిమాండ్ చేస్తావేంటి? నిజంగా బాధలు ఉన్న నోరు ఎప్పుడమ్మా ఆ కష్టాల్లో కాలిపోతారన్నమాట. అటువంటి వాళ్ళకి సహాయం ఉందని అది. అంతేగాని యాక్టింగ్ చేసేవాళ్ళు నోరు పెట్టుకొని నాకు చూడవా నువ్వు నీ సినిమాలో నేను యాక్ట్ చేశాను అంటే ఎంతమంది? చివరి రోజుల్లో గిరిజమ్మ బతుకు ఎవరైనా బతికారా? పోయిస్ గార్డెన్లోనూ రజనీకాంత్ ఇంటి పక్కన గిరిజ గారి ఇల్లు ఉండేది. జయలలిత ఇంటి పక్కనే రజనీకాంత్ ఇల్లు, రజనీకాంత్ ఇంటి పక్కన గిరిజ అమ్మ ఇల్లు. ఏమైపోయింది? అంతా అయిపోయింది. కేవలం ₹300 రెంట్లో ఉండి చీరలు లేక అడుక్కొని, భోజనం లేక అడుక్కునే పరిస్థితి కూడా తాను సిగ్గుపడిపోయి
అంతకుముందు ఎవరికైనా పెళ్ళైన వాళ్ళు వస్తే దాన ధర్మాలు చేసేదట, ఒకరి 2 గ్రాములు 3 గ్రాములు బంగారం. చివరి రోజుల్లో ఆ పక్కనే ఉన్న మార్వాడి దగ్గర తాకట్టు పెట్టి భుక్తి అలాగైతే ఆవిడ బతికిన బతుక్కి ఓ 10 లక్షలు ఎవరెవరు అంటే అభిమానం, చచ్చిపోతాం ఎందుకు బతుకు ఎన్నాళ్ళు ఉంటాం అని ఆయన తెగించి దాచుకున్నట్టు ఇంట్లో నీకు వడ్డీ ఇచ్చినట్టు అలా చేయడం మంచిది కాదు. అలాంటి వాళ్ళు నీరు పారేయారండి, అది నా ఉద్దేశం. ఎంత ఆవిడ బతికిన బతుకు కంటేనా, చంద్రకళ గారు బతికిన బతుకుల కంటేనా, ఎంతమంది శ్రీవిద్య గారు బతికిన బతుకు కంటేనా, సూర్యకాంత్ ఛాయాదేవి బతికిన ఛాయాదేవికి మొత్తం బొట్టన వెళ్ళి నుంచి ఇక్కడ వరకు తీస్తారు కాళ్ళు అయ్యని. ఆవిడకి తిరుమూర్తుల స్ట్రీట్లో ఇల్లు ఉంది. అసలు చివరి రోజుల్లో ఎవరు వెళ్ళారు అంటా నేను. అలాగొద్దు. ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే పిల్లలతో బాధపడుతున్నారో, ఎవరైతే పిల్లలకి ఫీజులు కట్టలేదు, కనీసం వచ్చి ఇవ్వండి. ఒక 25 కేజీలు బియ్యం, 4 కేజీలు పంపించేస్తే నెలంతా గడిచిపోతుంది. చాలా కదా కనీస సహాయం అంటున్నాను నేను. అంతేగాని ఇది కరెక్ట్ కాదు. కానీ నిజంగా వన్స్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్